ఈ వేదికకి శతకోటి నమస్కారాలు. ఎందుకంటే ఈ వేదిక మీద ఎంతెంత యాక్టర్స్ అందరూ వాళ్ళందరితోటి నేను కూర్చొని సన్మానాలు పొందినాయి, విన్నాయి. న్యాయంగా నేను ఎక్కకూడదు ఇక్కడికి, అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే నేను ఎక్కిపోయాను కదా ఈ లిస్టులో. మురళీమోహన్ గారు అన్నారు, ఎంత మంచి రసికుడైనా ఆయన పిక్చర్లలో పాటలు మేము పాడుతున్నంతసేపు అలా పాడుతూనే ఉంటారు పక్కన కూర్చొని. అంత మంచి పాటలు పాడిన వారు దీంట్లో. నేను నాకు పాటలే రాలేదంటున్నారు ఆయన. ఆయనకి ఒకసారి ప్రోగ్రాం పెట్టిస్తే ఆయన ఎన్నో దైవ కార్యాలు చేస్తున్నారు. అయ్యప్ప కొండ మీద కూడా వాళ్ళు నాకు సన్మానం చేస్తుంటే ఈయన అన్నదానం చేస్తున్నారు. చూడండి ఎంత నిజంగా ఆయన ఎంత భక్తుడో చూడండి. ఆయన నిజంగా చాలా చెప్పడానికి కూడా మాకు మాటలు లేవు. ఘంటసాల గారి గురించి చెప్పకుండా వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నారని అడగచ్చు మీరు. ఘంటసాల గారు మా ఊరు వాడు, విజయనగరం. అక్కడ మా ఇంట్లో రేడియో విని అన్నం తిని ఆయన పెట్టిన భిక్ష నాకు. అప్పుడు నువ్వు గౌన్ వేసుకుని ఎక్కడో ఆడుకుంటున్నావమ్మా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అన్నారు ఆయన. అంచేత ఘంటసాల గారు పెట్టిన భిక్ష నాకు. అంచేతే ఇంకా ఉన్నాను. ఇంకా ఎంతమందిని చూస్తానో నాకు తెలియదు. మొట్టమొదట నేను బాలానంద ప్రోగ్రాంలో అక్కయ్య అన్నయ్య అని ఉండారు, వాళ్ళు చేస్తుంటారు. నేను కీలుగుర్రం చూశాను. అమ్మా మీదే కీలుగుర్రం చూసి నన్ను పాడమన్నారు. అంటే పిల్లల ప్రోగ్రాంలో ఏదో మామూలు పాటలు పాడాలి, కానీ మొదటి నుంచి సినిమా పాటలు ఏమిటని నేను కాదు కాదు సుమా కల కాదు సుమా అని పాడాను. ఒక్కళ్ళకి సరళ గారు ఘంటసాల గారు పాడారు. అది అనుకుంటాను, నాకు గుర్తులేదు, నాకే వయసు లేదు అప్పుడు. ఎన్నిసార్లు పాడినా ఇదే పాట పాడతావేంటమ్మా అని ఒకసారి మా విజయనగరం వచ్చి మా నాన్నగారితో చెప్పారు. అమ్మాయి గొంతుక చాలా బాగుంటుంది, ఆయన ఎంతసేపు పెద్ద క్లాసికల్ సింగర్ చేసేయాలని. మనకి ఎంతసేపు హిందీ పాటలు వింటాం, లతా మంగేష్కర్ పాట పాడి ఆఖరికి నన్ను భగవంతుడు ఈ విధంగా ఘంటసాల గారి తరపున నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ మద్రాసులో తమిళ గాయని అంటారు, తెలుగు గాయని అంటారు, అన్ని భాషలు పాటించాడు ఆ మహాత్ముడు పరమాత్ముడు మన వెంకటేశ్వరుడు. అంటే ఘంటసాల వెంకటేశ్వరుడు. అది ఆయన బంగారు వాకిలిలో పాడుతున్నప్పుడు నిజంగా ఎంత ప్లజెంట్గా ఎంత హాయిగా పాడారు. ఆ ఒక్క పాట చాలా ఆయనకి. వెంకటేశ్వరుడు ఆయన వెంటనే తీసిపోయారు, నా గురించి పాడుతున్నావా అని. మరి సుప్రీంకోర్టు అక్కడి నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వారు, తెలుగువారు. దీనికి ఆయన వచ్చినందుకు నేను నిజంగా నమ్మలేదు ముందు. వాళ్ళంటే ఇక్కడికి రావడం ఏమిటది. కానీ ఈ గట్టి అబ్బాయి ఉన్నాడు కదా సంజయ్, ఆ అబ్బాయి ఎలాగో మాటలు చెప్పి మాయ చేసి తీసుకొచ్చేసాడు ఆయన్ని. పదవయ్యా వస్తున్నాను. అది విని నేను భయపడిపోయి బాబోయ్ నేను వెళ్ళాలంటాను. అంటే మామూలుగా అందరూ సరదాగా మాట్లాడుతున్నారు, కానీ ఘంటసాల గారు మొట్టమొదటి పాట ఏమిటంటే మన ఎవరది, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాలి. ఆయనతో ఫస్ట్ డ్యూయట్ నారాయణ రెడ్డి గారు. ఎప్పుడు ఇదే చెప్పేవారు ఆయన. ఈ స్టేజ్ మీద ఎన్నిసార్లు చెప్పారు. కన్నులలో దాచుకున్న నీవే నా సామి, నిన్నే నా సామి అలా పాడి
దీపానికి కిరణం ఆభరణం, హృదయానికి నా దీపం మీద పాట రాశారు నారాయణ రెడ్డి గారు. ఆ పాట వెతికిండి ఇవ్వండి అంటే ఇవ్వలేదు వీళ్ళు. సారీ. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. ఈ పార్టీ కోసమే ఆయన అప్పుడు ఈ పాట రాసి ఉంటారు. అప్పుడు ఘంటసాల గారు చనిపోలేదు, నారాయణ రెడ్డి గారు చనిపోలేదు. అందరికీ కలిసి ఎవరు చనిపోయినా ఈ పాట పాడుతుండాలి. అలా రాసే దీపానికి అంటే మీకు అందరికీ ఒక దీపంలో వెలుగుతున్నారు ఆయన ఘంటసాల గారు. అన్ని కంట్రీలలో ఎక్కడెక్కడ వాళ్ళు. ఆయన లవకుశ పాడుతున్నప్పుడు ఎన్నో జరిగాయి మాకు. నేను అది ఘంటసాల అని వచ్చింది చూడండి, సుశీల వచ్చింది, మరి పి లీలా అని వచ్చింది. మరి మేమందరూ అక్కడ ఉన్నాం. పక్కన జిక్కి గారు ఉన్నారు అనుకోండి, దానికోసం కాదు. జమున రాణి గారు ఉన్నారు, జానకి గారు ఉన్నారు. కానీ ఈ మూడు కలిసేయండి. లాలా 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 లల్లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లల్లా లాలా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అంతా మన కోసమే ఆయన పాడింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఘంటసాల. ఇందుకోసం నన్ను ఇంకా బతికిస్తాడు దేవుడు. ఆయనకి 100 ఏళ్ళు అయిపోయాయి, నాకు 80 ఏళ్ళు అయిపోయాయి. అందరికి అవుతున్నాయి. ఆ వయసు పుట్టినందుకు అవుతుంటాయి. మరి నిజంగా నా జన్మలో మురళీమోహన్ గారు ఆ పాట ఎంత బాగా పాడించారు నా చేత. అయ్యప్పకి వాటి మాల వేసుకొని ఎంత అసలు వారి ఊరికి అలా వచ్చారు. అసలు హీరో టెక్నిక్లో రావాలని ఎవరు పోసుకోలేరు. మేమంతా వేసుకోలే కలర్లు. 80 ఏళ్ళు ఉంటాయి, ఎలాగా అలా ఉంటాయి. క్షమించాలి మీరు. ఆయన ఎక్కడ వెనక పెట్టేశారు. అయిందా? చాలా అని చాలా చెప్పమన్నాడు. నేను చెప్తాను. నేను పాడాలా? అయ్యా నాకు గొంతుగా అది కొంచెం మంచిగా చూసారా, ఇది ఆ కోడలు. హృదయానికి ఏ నాటికి తరగని సుగుణం ఆభరణం, తరగని సుగుణం ఆభరణం, దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. ఈ దీంతో నారాయణ రెడ్డి గారి ఆత్మ కూడా హాయిగా ఉండాలి. స్వామివారి అందుకే ఘంటసాల గారిని తీసుకెళ్ళిపోయాడు ఆయన. అంటే నువ్వు ఇక్కడ పాడుకోలేకపోతే ఈయన ఆయన్ని తీసుకెళ్ళారు, ఆయన ఈయన తీసుకెళ్ళారు. నన్ను ఇంకో పాట పాడమని అంటున్నారు. గొంతుగా బాగాలేదు, ఏదో పాడాను, మరి పాడమంటే పాడతాను. చాలా పాడాలంటే నాకు ఎవరు అడిగారు?
నువ్వు చెప్ప. అందరికీ తెలుసయ్యా, వారందరికీ మీ లీలలు తెలుసు. ఆయనకు కూడా అక్కడి నుంచి చెప్పినారు చాలాను. నేను కరెక్ట్గా మీకు నేను మ్యాచ్ కూర్చున్నాను, బాగోలేదు, పర్వాలేదా? కొంచెం చెట్టు లాగుతారు. ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్పడం? నేను మనసుతో చెప్పుకున్నాను. వారు ఇక్కడికి వచ్చినందుకే తెలుగుదేశం మీద ఎంత ప్రేమ ఉందో ఒలకపోసారు అక్కడ నిలబడి. అంతే, ఇంకేం మాట లేదు. ఎక్కడికి వెళ్ళిన వాడ తెలుగువాడే, అంతే. తెలుగే. నేను మీరు మినిస్టర్ గారి పేరేంటి? శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ కాదు, శ్రీనివాస్ గౌడ్. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర చూడాలని అనుకున్నానండి. చూడాలనుకుంటే మరి ఎట్లాగా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగే అంతంత మాత్రం. ఆయన దగ్గరికి వెళ్ళి తెలుగులో మాట్లాడదామని. ఎలా ఉంది మరి? తెలుగు అంటున్నాం కదా, ఆయనకి తెలుగు వచ్చు, మాట్లాడరు. అంచేత నేను వెళ్ళి కొంచెం కదుపుదామని. నేను సౌత్లో ఉన్నానండి, పి సుశీల నా పేరు. 50,000 పాటలు పాడాను, అన్నిసార్లు గెలుచుకున్నాను, రాజ్ఘాట్లో కూడా పాడాను. మరి వారే నన్ను తీసుకెళ్ళాలి, మన తెలుగువాడే కదా వారు. ఏ శృతులు పాడమంటారు? మ్రోగింది వీణ. ఏ శృతి? అయ్యా మనోజ్, శృతి చెప్పవయ్యా బాబు. నువ్వు ఒక్కరే పాడేయాలనుకుంటున్నావు. శృతి ఎక్కడ లేదా? ఇక్కడ చూడండి అంతా ఎలా తయారైందో సంగీతం. మ్రోగింది వీణా పదే పదే హృదయాలలో నా ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే, మ్రోగింది వీణా. మన్నించాలి, అంతకంటే ఎక్కువ పాడలేను. క్షమించాలి. ముసల్తాన్ అయిపోయింది. ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్న తల్లి 80 ఏళ్ళు దాటుండొచ్చు, కానీ 86 ఏళ్ల వయసులో మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయినటువంటి అమ్మ, ఆ తల్లి ఒక పాపాయిలా మాట్లాడుతున్న వైనం చూసాం.